మూడో విషయాన్ని చూస్తున్నాము. లాబాను చేసిన మోసం. ఎవరండినే? లాబాను చేసిన మోసం. ఎవరికి చేసినాడండి? యాకోబుకు. ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము 25వ వచనం. ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసము కదా నీవు కొలువు చేసితివి. ఎందుకు నన్ను మోసపుచ్చితివని అనెను. యాకోబు ఎవరిని అడిగాడు? లాబాను అడిగినాడు. లాబాను ఏం చేసినాడండి? యాకోబును మోసం చేశాడు. లాబాను ఎవరిని మోసం చేశాడండి? యాకోబును మోసం చేశాడు. అసలు ఆయన మరి కొలువు చేసేందుకు, ఆ గొర్రెలు కాచుట కొరకు, ఎవరి కొరకు ఆయన కలిగి ఉన్నాడంటే మరి రాహేలు కోసం కొలువు చేశాడు. ఆయన 7 సంవత్సరాలు కొలువు పని చేస్తే లాబాను ఏం చేసినాడండి? ఆ రాత్రి ఏం చేసినాడు ఆయన? ఆ రాయేలని చెప్పి లేయాను వివాహము చేసినాడు. తెల్లవారు చూస్తే ఎవరున్నారు? రాహేలు కనిపిస్తుందా? ఎవరు కనిపిస్తున్నారు? లేయా. మీరు చూడండి, అక్కడ మోసం చేశాడు, ఇక్కడ మోసపోయాడు. మోసం చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరింటికి? మామ ఇంటికి. మామ ఇంటికి వస్తే మామ ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడమ్మా? మామ యాకోబును మోసం చేశాడు. ఆ రాయల కోసము 7 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఆ గొర్రెలను కాస్తే కదా ఏమైపోయాడు? మోసపోచ్చు. మరి లాబాను మోసము చేసినట్టుగా చూస్తున్నాం. తిరిగి మళ్ళీ ఆ రాహేలు ప్రేమను పొందుట కొరకు, ఎందుకంటే రాహేలును ముందుగా ప్రేమించినాడు ఆయన. తిరిగి మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్నట్టు కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు మళ్ళీ పని చేశాడండి. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మోసము లేయా రాహేలును యాకోబు మరి చేస్తున్నట్టుగా వారిద్దరి కుమార్తెలను వివాహం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం కూడా ఏమైనా సర్పము చేసినది మోసము, ఇదిగో యాకోబు చేసినాడు మోసము, లాబాను చేసినాడు మోసము అని చేసుకుంటూ మనం కూడా రక్షించబడి, మనం కూడా విశ్వసించిన వారమై, మనము తోటి వారిని మనం కూడా మోసం చేసుకుంటూ వస్తున్నామేమో. బైబిల్లో రాయబడినది కదా, ఆయన విధంగా చేస్తున్నాడు కదా, నేను చేస్తే ఏమవుతుంది? కానీ ఏమైనారు తెలుసా? వారి శాపానికి లోనైనారు. వారి శాపాన్ని అనుభవించినట్టుగా చూస్తున్నాం. ఈ రోజున నీవు కూడా ఆ విధంగా కలిగి ఉంటున్నావేమో.